హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళ మరొక సైకాలజీకి సంబంధించిన 60 బిట్లు అయితే చూద్దాము. అండ్ ఇది అన్ని సబ్జెక్ట్స్ ఎస్ఏ, ఎస్జిటి, అలాగే టెట్, డిఎస్సి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మొదటి బిట్ వచ్చేసి సైక్ వర్డ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ గ్రీక్ ఫిలాసాఫర్స్ ఇన్ ద సోల్. సైకి అనే పదాన్ని గ్రీకు తత్వవేత్తలు ఈ అర్థంతో ఉపయోగించేవారు: మనస్సు. ద ఫిలాసాఫర్ హూ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్యానిమేట్ కాగ్నిటివ్ యాక్టివిటీస్. అచేతన జ్ఞానాత్మక కృత్యాలను వివరించడానికి ప్రయత్నం చేసిన వారు: సోక్రటీస్. ద ఆథర్ ఆఫ్ హెరిడిటరీ జీనియస్. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. దిస్ ఈజ్ హై ఇన్ ద పోస్ట్ చైల్డ్హుడ్ స్టేజ్ ఆఫ్ చిల్డ్రన్. ఇమిటేషన్. ఉత్తర బాల్య దశలో ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుంది: అనుకరణ. లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. దిస్ ఈజ్ డిఫైన్డ్ బై హిల్గార్డ్ అండ్ హంటర్. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించిన వారు హిల్గార్డ్ అండ్ హంటర్. ఇంటెలిజెన్స్ కోషెంట్ ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ 140 అండ్ అబౌవ్. ప్రతిభావంతులైన పిల్లల ప్రజ్ఞాలబ్ధి 140 అంతకన్నా ఎక్కువ. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ రీసెర్చ్ స్టడీస్ టు మెజర్ స్టాటిక్ డిస్పర్షన్, స్టాండర్డ్ డీవియేషన్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధన అధ్యయనాల్లో అత్యంత స్థిరమైన చరశీలత మానంగా దీనిని ప్రయోగిస్తారు: ప్రామాణిక విచలనం. ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ కంట్రోల్స్ ద ఎండోక్రైన్ సిస్టమ్, పిట్యూటరీ గ్లాండ్. అంతఃస్రావ గ్రంథులను నియంత్రించే మెదడులోని ప్రధాన భాగం పీయూష గ్రంథి. The children with special needs should be provided with quality education in regular schools. This resolution was passed in the World Education Summit at Spain in this year. స్పెయిన్లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గుణాత్మకమైన విద్యను సాధారణ పాఠశాలలో ఇవ్వాలని తీర్మానం జరిగిన సంవత్సరం 1994. ఎక్స్పాండ్ యునిసెఫ్, యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. Disability reflects the consequences of impairment in terms of functional performance and activity by the individual is defined by. ఏ శరీర భాగంలో వైకల్యం ఉంటుందో ఆ భాగం పనిచేయడంలో బలహీనం అవ్వడం. దీని వలన వ్యక్తులు మొత్తం పనితీరులో ఆసక్తుల పట్టాన్ని వైకల్యం అని నిర్వచించినది WHO 1976. ద ప్రాబ్లం ఫేస్డ్ బై చిల్డ్రన్ ఇన్ రీడింగ్, డిస్లెక్సియా. పిల్లలు చదవడంలో సమస్యలు ఎదుర్కొనటకు ఈ విధంగా పిలుస్తారు: డిస్లెక్సియా. ఎక్స్పాండ్ ఐఈపీ, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. హ్యూమన్ లైఫ్ ఫ్రమ్ 2 weeks to 2 years ఈజ్ కాల్డ్ ఇన్ఫాన్సీ. మానవ జీవనకాలం 2వ వారం నుండి 2వ సంవత్సరం గల కాలాన్ని ఈ దశ అంటారు: శైశవ. క్రియేటివిటీ మీన్స్ ప్రొడక్షన్ ప్రాసెస్ ప్లస్ యూస్ఫుల్. సృజనాత్మకత అనగా ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగము. అకార్డింగ్ టు గాగ్ని, for school management, designing, learning, development, essential knowledge for evaluation, understanding and strategies is educational technology. గాగ్నే ప్రకారం పాఠశాల నిర్వహణకు, అభ్యసనాన్ని ఆకృతీకరించడానికి, మూల్యాంకనం చేయడానికి కావలసిన జ్ఞానం, అవగాహనను, వ్యూహాలను అభివృద్ధి చేసే ప్రక్రియ విద్యా సాంకేతిక శాస్త్రం. బెండా 1954 defines those who are not able to do activities on their own, needs attention and support of others are said to have intellectual disability. బెండా నిర్వచనం ప్రకారం ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరమవుతాయో వారు ఈ లోపం కలిగిన వారు: బుద్ధిమాంద్యం. ద డిజబిలిటీ దట్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ఇంబ్యాలెన్స్ ఇన్ సెక్రెషన్స్ ఆఫ్ ఎండోక్రినల్ గ్లాండ్, క్రెటినిజం. అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథుల స్రావాల వలన ఏర్పడే బుద్ధిమాంద్యత రకం, క్రెటినిజం. Some children often changes the numerical place value. This is the one of the characteristics of learning disability. కొంతమంది పిల్లలు సంఖ్యల స్థాన విలువలను తరచుగా మార్చి చెబుతారు: అభ్యసన సమస్యలు. ద ఫస్ట్ పార్ట్ ఇన్ ద మిడిల్ ఇయర్ ఈజ్ ఇయర్ డ్రమ్. మధ్య చెవిలోని మొదటి భాగం కర్ణబేరి. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఈజ్ లొకేటెడ్ అట్. అఖిల భారత భాషణ శ్రవణ సంస్థ కేంద్ర కార్యస్థానం మైసూర్. ఇండివిజువల్ విత్ నార్మల్ vision will see the place with 180 degrees angle. It is called visual field. సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన కళ్ళతో ఎదురుగా ఉన్న
ప్రదేశాన్ని 180 డిగ్రీల పరిధిలో చూస్తాడు. దీన్ని ఏమంటారు? దృష్టి క్షేత్రం. ఎక్స్పాండ్ NIEPVD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్. If a person has different disabilities, his disability is said to be multiple. ఒకే వ్యక్తిలో వేరువేరు అంగవైకల్యాలు ఉన్నప్పుడు దానిని ఈ వైకల్యంగా పరిగణిస్తాం. బహుళ. To encourage primary education in our country, this program was started in 1996-97. మన దేశంలో ప్రాథమిక విద్యను మరింత ప్రోత్సహించే విషయంలో ఈ కార్యక్రమం 1996-97 సంవత్సరంలో ప్రారంభించబడింది. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ DPEP, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. The Education Commission, which was formed in 1964-66 సంవత్సరంలో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్, కొఠారి కమిషన్. విజువల్ అక్యూటీ ఈజ్ అసెస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. దృష్టి స్పష్టతను దీని ద్వారా తెలుసుకోవచ్చు. స్నెల్లన్ చార్ట్. లోక్ జాంబుష్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ దిస్ ఇయర్. లోక్ జాంబుష్ కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభించబడింది, 1992. దిస్ విల్ హ్యాపెన్ వెన్ ద బ్యాక్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ డ్యామేజ్డ్. అటెక్సియా. మెదడులోని వెనుక భాగం దెబ్బతినడం వల్ల ఇది సంభవిస్తుంది. గతిలోపం. పర్సన్స్ విత్ బ్లైండ్నెస్ యూజ్ దిస్ స్క్రిప్ట్ టు రీడ్ అండ్ రైట్. బ్రెయిలీ. దృష్టిలోపం కలవారు చదవడానికి రాయడానికి ఉపయోగించే లిపి బ్రెయిలీ. Ali Yavar Jung National Institute of Speech and Hearing Disability headquarters is located in Mumbai. Embossed diagrams are used to teach for children with visual impairment. ఉబ్బెత్తుగా ఉన్న చిత్రాలను ఈ పిల్లల బోధనలో ఉపయోగిస్తారు. దృష్టిలోపం. నేషనల్ ట్రస్ట్ యాక్ట్ డస్ నాట్ కవర్ దిస్ డిజబిలిటీ. లెర్నింగ్ డిజబిలిటీ. జాతీయ ట్రస్ట్ చట్టం పరిధిలోకి రాని ఒక వైకల్యం. అభ్యసన సమస్యలు. మోనోప్లెగియా ఈజ్ రిలేటెడ్ టు సెరిబ్రల్ పాల్సీ. మోనోప్లెజియా దీనికి సంబంధించినది. సెరిబ్రల్ పాల్సీ. విచ్ యాక్ట్ ఈజ్ ఇర్రెలవెంట్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వారిలో ఏ చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినది కాదు? RTI యాక్ట్. మిగిలిన 3 అవును. ఇంటెలిజెంట్ కోషెంట్ ఆఫ్ మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. తక్కువ బుద్ధిమాంద్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి, 50 to 70. హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఫర్ చిల్డ్రన్ విత్ సివియర్ అండ్ ప్రొఫౌండ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. ఈ పిల్లలకు ఇంటి వద్దనే విద్య అందించాలి. తీవ్ర మరియు అతి తీవ్ర స్థాయి బుద్ధిమాంద్యత. ఇన్ఎడిక్వేట్ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ ఫర్ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఇన్ సొసైటీ ఈజ్ కాల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ డిఫైన్డ్ బై స్మిత్ నీస్వర్త్. వ్యక్తి స్వతంత్రంగా సమాజంలో వ్యవహరించడానికి అవసరమైన మానసిక సామర్థ్యం లేని తనాన్ని బుద్ధిమాంద్యతగా నిర్వచించిన వారు. స్మిత్ నెస్వర్త్. పర్సెప్చువల్ ప్రాబ్లమ్స్ నోటీస్డ్ ఆఫెన్ ఇన్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజబిలిటీస్. అవగాహన సమస్యలను తరచుగా ఈ పిల్లల్లో గమనిస్తాము. అభ్యసన సమస్యలు. క్రోమోజోమల్ డిజార్డర్ లీడ్స్ టు డౌన్స్ సిండ్రోమ్. క్రోమోజోమ్ల అస్తవ్యస్త నిర్మాణం వలన ఏర్పడు వైకల్యం, డౌన్స్ సిండ్రోమ్. దిస్ ఈజ్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జైట్మెంట్ ఇన్ క్లాస్ రూమ్ ఫర్ స్టూడెంట్స్ లెర్నింగ్. రీఇన్ఫోర్స్మెంట్. పిల్లలు అభ్యసించడానికి వారిలో ఆసక్తి, ఉత్తేజం కలిగించుట కొరకు ఇది చాలా అవసరం. పునర్బలనం. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఆర్ నాట్ టు బీ ఎన్రోల్డ్ ఇన్ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఇక్కడ నమోదు చేయకూడదు. వయోజన విద్యా కేంద్రాలు. ద ప్రాబబిలిటీ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఇన్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్. బడియీడు పిల్లల్లో అభ్యసన సమస్యలు గల వారి సంభావ్యత 10 to 12%. విజువల్ యాక్టివిటీ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. దృష్టి స్పష్టతను కొలవడానికి అవసరమైనది. స్నెల్లన్ చార్ట్. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ మస్ట్ హ్యావ్ చైల్డ్స్ స్ట్రెంగ్త్స్. వ్యక్తిగత విద్యా ప్రణాళికలో తప్పక ఉండవలసిన పిల్లవాని యొక్క బలాలు. అకార్డింగ్ టు ఫెర్మన్, గిఫ్టెడ్ చిల్డ్రన్ IQ విల్ బీ. టెర్మన్ ప్రకారం ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి 140 and above. Aphasia is related to speech and language disability. అఫాసియా అనున్నది దీనికి సంబంధించినది. భాషణ మరియు భాషా సమస్యలు. ద కరెక్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్ అండ్ లెర్నింగ్ డిజబిలిటీ. ABC are different.
బుద్ధిమాంద్యత, మానసిక రుగ్మత మరియు అభ్యసన సమస్య 3 కూడా వేర్వేరు. భవిత సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫర్ CWSN ఎట్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవిత కేంద్రాలను ప్రతి డాష్లో స్థాపించారు. మండల కేంద్రం. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఈజ్ ద మెయిన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్. రియల్ ఆబ్జెక్ట్స్, మోడల్ పిక్చర్స్, ఐకాన్స్, వర్డ్స్, సౌండ్స్. బోధనాభ్యసనలో మూర్త నుండి అమూర్త భావనలు పాటించడం ప్రధాన పద్ధతి. కింది వానిలో సరైన క్రమాన్ని గుర్తించండి. నిజ వస్తువులు, నమూనాలు, చిత్రాలు, చిహ్నాలు, పదాలు, శబ్దాలు. ఎ చైల్డ్ అటెండ్స్ విత్ హియరింగ్ ఎయిడ్ టు రెగ్యులర్ క్లాస్ రూమ్. హీ ఆస్క్డ్ టు సిట్ ఇన్ ఫస్ట్ రో. వినికిడి యంత్రాన్ని ధరించిన పిల్లవాడు సాధారణ తరగతిలో హాజరైతే ఆ పిల్లవాడిని తరగతి గదిలో ఇక్కడ కూర్చోబెట్టాలి, మొదటి వరుసలో. విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ బై పర్సన్స్ విత్ బ్లైండ్ ఇన్ దేర్ కంప్యూటర్స్. క్రింది వానిలో దృష్టిలోపం గలవారు సాధారణంగా కంప్యూటర్లో వాడే సాఫ్ట్వేర్. జాస్. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అప్రూవ్డ్ బై ద ఇండియన్ పార్లమెంట్ ఆన్. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిన తేదీ 27/12/2016. బ్లైండ్నెస్ మీన్స్ విజువల్ ఎక్యూటీ లెస్ దాన్ 3/60. అంధత్వం అనగా దృష్టి స్పష్టత 3/60 కన్నా తక్కువ. ఎడ్యుకేషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నందు విద్య గురించి పొందుపరిచిన అధ్యయనం. థర్డ్, మస్కులర్ డిస్ట్రోఫీ విల్ కమ్ అండర్ ద కేటగిరీ లోకోమోటార్ డిజబిలిటీ. మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఈ విభాగం క్రిందికి వస్తుంది. చలన సంబంధ వైకల్యం. అకార్డింగ్ టు RPWD Act 2016, హియరింగ్ ఇంపైర్మెంట్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ డెడ్ హార్డ్ ఆఫ్ హియరింగ్. ద వన్ ఈజ్ A and B డిఫరెంట్ టైప్స్. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వినికిడి లోపాన్ని ఇలా పేర్కొన్నారు. చెవుడు వినికిడి లోపంగా పేర్కొన్నారు. వీటిలో సరైనది. 2 వేర్వేరు. ఫర్ ద చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఇన్ ద స్కూల్, దిస్ షుడ్ బి ప్రిపేర్డ్ బై ద కన్సర్న్ స్పెషల్ ఎడ్యుకేటర్ IEP. పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి స్పెషల్ ఎడ్యుకేటర్ తప్పకుండా సిద్ధం చేయాల్సింది IEP. స్పెషల్ ఎడ్యుకేటర్ విల్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ రికమెండేషన్ ఫర్ అవార్డ్. క్రింది వానిలో స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత కానిది. అవార్డు కొరకు సిఫార్సు చేయడం. చిల్డ్రన్ విత్ ఆటిజం ఆఫెన్ రిపీట్ ద సేమ్ వాట్ వీ సే ఈజ్ కాల్డ్ ఎకోలాలియా. ఆటిజం గల పిల్లలు తరచుగా మనం చెప్పినవే తిరిగి చెప్తూ ఉండడాన్ని ఎకోలాలియా అంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు